ఒక ఊర్లో గోవిందప్ప అనే ఒక ప్రఖ్యాతమైన దొంగ ఉండేవాడు. దొంగతనాలతో అతనికి అందవేసిన చెయ్యి. మామూలు వాడు కాదు. మూడో కంటికి తెలియకుండా తెలివిగా దొంగతనాలు చేసేవాడు. ఓహో, నా వృత్తి ఏదో చిన్నదిగా అనిపిస్తుందేమో కానీ తెలివితో చేస్తే నన్ను మించినోడు లేడు. మొత్తం సంపదంతా నాదే. అయితే గోవిందప్పకి ముందు వెనుక ఎవ్వరూ లేరు. ఒక చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలికి ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు దేవుడు. దేవుడు కొంచెం చురుకైనవాడు. ఆ చెల్లెలు వాడితో మామయ్య దగ్గరకు వెళ్లి మన కులవృత్తి నేర్చుకోమని చెప్పింది. అన్నా, నా దేవుణ్ణి నీ దగ్గరే ఉంచి మన కుల వృత్తి నేర్పించు. అతని భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. అలాగేలే, మనం దొంగతనం ప్రారంభించేద్దాం. ఏదైనా సరే తిరిగి అవసరం, చిల్లర పనులు కాదు. మరి దేవుడు, ముందు చిన్నవి నేర్చుకో, ఆ తర్వాత పెద్దవి చేద్దాం అని ఒక ఇల్లు కొల్లగొడదామనే పెద్ద దొంగతనానికి ప్లాన్ వేస్తాడు. అయితే ఆ ఊర్లో ఒక న్యాయాధికారి ఉన్నాడు. అతను బాగా సంపాదించాడు అని అందరూ అనుకుంటుండగా గోవిందప్పకి ఆ న్యాయాధికారి ఇంటిని దొంగతనం చేయాలనుకుంటాడు. రాత్రి చీకటి పడే వేళకు, తలుపులు మూసే సమయానికల్లా దొంగతనం చేసి బయటకు వచ్చేయాలని ఉపాయం ఆలోచిస్తారు. సాయంత్రం చల్లగా ఉంటుంది. అందరూ బయటకు వస్తారు. తలుపులు తీసే ఉంచుతారు. చీకటేయాక లోపలకు వెళతారు. తలుపులు మూసివేస్తారు. ఆలోపే కానిచ్చేయాలని ఇద్దరు లోపలకు వెళతారు. లోపలకు వెళ్ళాక కుర్రాదన్నాడు, ఆకలి దహించిపోతుంది మామయ్య, బాగా ఆకలి వేస్తుంది. నేను మేడ మీదకి వెళ్తాను. వంటగదిలో ఏదైనా డబ్బు నగలు ఉంటే ఎత్తుకొస్తాను. నీవు కింద వంటగదిలోకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో తిను. కుర్రాడు తింటానికి ఏదైనా ఉందోనని వంటింట్లోకి వచ్చాడు. ఆ సమయంలో న్యాయవాది భార్య కొంగు పరుచుకుని ఒక మూల నిద్రపోతుంది. ఆ రోజుల్లో ఏకాదశి ఉపవాసాలు చేసేవారు. పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలం వచ్చేసరికి ఏదైనా ఫలహారం చేసుకుని తిని ఏకాదశి ఉపవాసం ముగించేవారు. ఆ విధంగా న్యాయవాది భార్య ఫలహారం చేసి న్యాయవాది ఇంటికి తిరిగి రాగానే ఇద్దరు కూర్చుని ఫలహారం కానిచేద్దామని 8 అట్లు, కొబ్బరి పచ్చడి, పెసర కట్టు పాయసం చేసింది. పెసరపప్పుతో పాయసం, బెల్లం, యాలకులు ఘుమఘుమలాడుతూ ఒక గిన్నెలో పోసి అక్కడ పెట్టింది. 8 అట్లు ఒక పళ్ళెంలో, కొబ్బరి పచ్చడి ఒక గిన్నెలో ఉంచి భర్త వచ్చాక ఇద్దరు తిందామని అనుకుంది. ఇంకా సమయం ఉండటంతో నీరసంగా ఉండటంతో ఒక మూల కొంగు పరుచుకుని నిద్రపోతుంది. మనవాడు ఆవిడకు కనపడకుండా వంటింట్లోకి దూరి అట్లుపళ్ళెం దగ్గరకు లాక్కుని కొబ్బరి చట్నీతో శుభ్రంగా లాగించేశాడు. అన్నిట్లు బాగా రుచిగా ఉన్నాయని తినేశాడు. అక్కడ నుండి ఒక పాత్రలో ఘుమఘుమలాడుతూ పాయసం పాత్ర కనిపించింది. వాడు శుభ్రంగా పాయసం లాగించేశాడు. కుర్రాడు కదా మొత్తం లాగించేశాడు. ఈ లోపల గుమ్మల్లో చప్పుడైంది. న్యాయాధికారి వస్తున్నాడు. వీడు ఒక్క గంతులో అక్కడ ఉన్న అటక మీదకు ఎక్కి కూర్చున్నాడు. వాకిట్లో చప్పుడయ్యేసరికి ఈవిడ తలుపు తీసింది. ఈవిడ గిన్నెలు ప్లేట్లు చూసుకోలేదు. న్యాయాధికారి లోపలకు వచ్చి ఇలా అన్నాడు, ఏమే, పలహారం చేశావా అని అడిగి పెరట్లోకి వెళ్లి చేతులు కాళ్లు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. పైన గోవిందప్ప వెదుకుతూనే ఉన్నాడు. మనిషి వచ్చిన చప్పుడు వినిపించింది. ఆయనకు ఏమీ దొరకలేదు. మనుషుల శబ్దానికి జాగ్రత్తగా దిగి మెల్లగా బయటకు వచ్చాడు. న్యాయాధికారి పళ్ళెం ముందు కూర్చుని మూత తీయగా గిన్నె ఖాళీ. ఏం చేశావే నీ మొహం మండా? ఏం చేయటమేమిటండి, 8 అట్లు వేశాను, పెసరపప్పు పాయసం వండాను, ఇదిగో ఎట్లా అయిపోయాయండి. ఎట్లా అయిపోవటం ఏమిటే నిద్ర మొహమా, నువ్వే తినేసి ఉంటావు. రామాహరి, నేనెందుకు తింటానండి? 8 అట్లు వేశాను, ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి కొబ్బరి పచ్చడి చేశాను. రోలు ఇంకా కడగనే లేదు. పెసరపప్పు పాయసం వండాను, పొయ్యి ఇంకా ఆరనే లేదు. కాళ్ళు పీకేస్తున్నాయని వెళ్ళి పడుకున్నానండి. ఇంతలో ఇప్పుడే వస్తున్నాను. నేను తినలేదు రామాహరి. ఎంగిలి పళ్ళెం కనపడుతుంది, నువ్వే తిన్నావు. నేను తినలేదు మహాప్రభో. దేనికి? దేవుడే సాక్ష్యం. దేవుడే సాక్ష్యం అనేసరికి మూలాన ఉన్న కర్ర తీసుకొని కొట్టబోయాడు. దేవుడు పైన కూర్చున్నాడు కదా. ఆవిడేమో దేవుడే సాక్ష్యం అంటుంది కదా. పైన ఉన్న దేవుడు ఒక్క ఉదుటున క్రిందకు దూకాడు.
ఆవిడ్ని కొట్టం ఏమిటి? బుద్ధుందా నీకు? నేనే దేవుణ్ణి. తిన్నాను, అవన్నీ తిన్నాను. 8 అట్లు, కొబ్బరి పచ్చడి బాగుంది. పాయసం కూడా తాగేశా. వట్టి గిన్నెలే అక్కడ పెట్టాను. ఆవిడ తినలేదు, నేనే తిన్నా. నేనే దేవుణ్ణి, సరేనా? వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఒక్క క్షణం వాళ్లకు అర్థం కాలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏకాదశి ఉపవాసం అన్నీ గుర్తొచ్చాయి. దేవుడనే మాట వినేసరికి వాళ్ళ మామ బయట నుండి, ఒరే దేవుడు, వస్తున్నా. అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ తెల్లపోయి అలా చూస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి వాళ్ళు, ఏమండి, వాడు దొంగ వెదవేమోనండి, వాడిని పట్టుకోండి. న్యాయాధికారి బయటకు వెళ్లి చూసేసరికి ఇద్దరూ పారిపోయారు. కనిపించలేదు. వాకిలి ఖాళీగా కనిపిస్తుంది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ధన్యవాదములు.